ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. డబ్బాకి ఇట్లా వస్తుంటే వానికి కళ్ళు ఇట్లా తిరుగుతున్నాయి డబ్బాతోటి. చక్కెర గోల్ తిన్నాక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ కావద్దు. చేంజ్ అయినా అనుకో పర్లేదు. యూనివర్స్ రాబోతుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం న్యూస్ పేపర్ హౌస్ లో 24 hours క్యాంపింగ్. సో న్యూస్ పేపర్ హౌస్ ని కనుక గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం న్యూస్ పేపర్ ని యూజ్ చేసే మేమైతే గైస్ ఈ ఇల్లుని అయితే తయారు చేసినాం. ఒకసారి లోపలికి రండి. లోపల మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్న టేబుల్ పైన కూడా న్యూస్ పేపరే, ఇక్కడ ఉన్న మంచం మీరు చూడొచ్చు, మంచం పైన కూడా న్యూస్ పేపరే. ఎవ్రీథింగ్ ఎక్కడ చూసినా మీకు న్యూస్ పేపరే కనిపిస్తుంది. న్యూస్ పేపర్ కూడా హిందీ ఇంగ్లీష్ కాదు, ఓన్లీ మన తెలుగు న్యూస్ పేపర్నే యూజ్ అయితే చేసినాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తం సామాన్ అంతా గైస్ మాకు రేపటి వరకు ఏమేం కావాలో అన్ని లోపలికి అయితే తీసుకెళ్ళాము. సో ఇక్కడ లోపల ఎవరెవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు నలుగురు, అంతేకాకుండా నేను. ఇక్కడ టైం మీరు చూసినట్లయితే 2:25 అయితే అవుతుంది. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కావచ్చు. రేపు 2:25 వరకు బయటకు వెళ్ళకుండా లోపలనే ఉండాలి. సో రేపటి దాకా ఇదే మా అడ్డా. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఈరోజు మొత్తం వర్షం వచ్చేటట్టు ఉంది, చీకటి ఉంది. ఒకవేళ వర్షం వచ్చిందనుకో పైన వానకాయదంగా ఏం లేదు. 101% ఇవి మొత్తం నానతాయి, చినిగిపోతే లోపలికి నీళ్ళు అయితే వస్తాయి. అది ఒకటే భయం ఉంది నాకు, వర్షం రావద్దు అంతే. అదో అడ్వెంచర్. మొత్తం న్యూస్ పేపర్ అందులో క్యాంపింగ్. మేము ఫస్ట్ ఈరోజు మార్నింగ్ నుంచి దీన్ని తయారు చేసి స్టార్ట్ చేసినాము. ఇప్పటిదాకా ఎవరు లంచ్ చేయలే, చాయ్ తాగలే, ఓన్లీ నీళ్ళ మీదనే ఉన్నాం. ఏదో ఒకటి అయితే తయారు చేయాలి. అరే చాయ్ పెట్టుర్రా. అరే ఎవరు ఏడవనుకుంటారు చెప్పుర్రా. నువ్వేడమంటారా? 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 ఏడా ఏడా ఇక్కడ కుల్లనేగా. నువ్వేడరా? అయ్యో గాయస్, ఎవరు ఎక్కడ వండుకుంటారో చెప్పిర్రు. వాన వచ్చినా వరద వచ్చినా ఆన్నే వండుకోవాలి. నేను దీని కిందనే వంట. మంచం మీద వండాడు, మంచం మీదనే వండాలి. అరే నువ్వు ఒక్కనే మంచం కింద వండరా, వీళ్ళిద్దరు మధ్యలో వంటారు. వాననే కాదు, ఒకవేళ మంచు పడ్డా కానీ రాత్రి ఫుల్ ఆ మంచు నీళ్ళు కింద పడతాయి. నాకైతే ఏం కాదు. అరే నీ కూడా ఏం కాదు రే. ఆగో కింద వస్తాడట రే నీ దాంట్లోకి. లోపలికి దొరికిన తర్వాత ఫుల్ ఉడకపోతుంది. 24 hours మనం సర్వైవ్ కావాలంటే బయట గాలి కూడా కావాలి కాబట్టి ఇక్కడ ఒక విండో అయితే క్రియేట్ చేసిన. ఇల్లు నుంచి వచ్చే గాలి అటు సైడ్ పోనీకి అడిగి కూడా ఒక విండో వేయాలి. అట్లనే మనకు లైటింగ్కి గాలికి ఇక రంది లేదు. చలో ఇక్కడ వండుకున్న వాళ్ళకి కూడా వస్తుంది గాలి. నాకే వస్తుంది గాలి. నువ్వే ఆడతావు. మొత్తం అంటి పెడతావా? బంద్ కింద కెమెరామెన్ రావు తీసుకురా. ఏమో కథలు పడతాడు. అంటి పెడదామని చూస్తున్నావా? కెమెరా ముందే కెమెరామెన్. చిక్కటి అన్హెల్దీ ప్యాకెట్ పాలు. అలా పోసుకొని నా చేతికి నేను తాగుతా. ఆవిడ పోతాడు దగ్గరకు మరి దగ్గర. పోయారా భయ్. ఇక
పొద్దుగాల నుంచి ఉపవాసం ఉన్నారు రే వీనికి ఇంగిత పోయిరా పట్టు మర్చిపోయినా చాయ్ తాగదంటే మరి తాగుతుండే ఏం కాదుగా వస్తాయి పోయి పాలు తాగాలంటే చాయ్ తాగాలి పాలు ఏడికెళ్ళి వస్తున్నాయి పాలు ఇప్పటిదాకా మిగులుతుందిగా ఫస్ట్ గరం చేసి నీకు ఇచ్చాడు చెయ్యి మీద పెడుతున్నా పోయి నిండా పోయి చాలు 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 మళ్ళీ ఎప్పుడు తింటాడు పోయి తావో ఇంక మొత్తం ఇంకొద్దిగా వెళ్తే ఉంది పోయిపోయినావు ఎలా తాగుతా ఎప్పట్లాగానే మన ఫేవరెట్ బిస్కెట్ తినావు అదిగా తింటా గుడ్డు కలుతుందా ఏయో తింటాడట. డబ్బాకి ఇట్లా వస్తుంటే వానికి కనలేవు ఇట్లా తిరుగుతున్నాయి డబ్బాతో గుడ్డు కలుస్తాయి గుడ్డు తినొద్దు అది నాది వెజ్జే కదన్నా కంపెనీ పేరు వెజ్ అంత లేదు ఇగో ఈ మార్కున్న ప్రతి ఒక్కటి వెజ్జే నువ్వు అనుకుంటున్నావు అంత అది లేదు అడిగినా అది అడిగితేనే వాడు ఓన్లీ లిటిల్ ఆర్ట్స్ బిస్కెట్లే అన్నాడు అంటే అది తెస్తే అయితే మా కోయిలుగా నీ కూడా తీసుకున్నాడు ఇలాంటివి చాలా అయితే ఫస్ట్ చెప్పిన ఇంకా గుడ్డు కలుతుంది నాకైతే తెలియదు. అయ్యో దాని గురించి నాకు తెలుసు ఆ డాట్ ఉన్నది ఒకటి వెజ్జే అది దాని మీద కూడా పర్ఫెక్ట్ వెజ్ అని రాసింది ఆ కంపెనీ పేరు రీసెంట్గా మనం ఒక క్యాంపింగ్ వీడియో అయితే అప్లోడ్ చేసినాం. అదేంటిది అంటే రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 వీడియో పైన అయినా సరే ఎవరన్నా ఒకవేళ రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 3 గురించి వెయిటింగ్ అని కామెంట్ చేసినట్లయితే వాళ్ళ కామెంట్ అయితే రీడ్ చేయ. ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో గురించి ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్లు మాత్రమే చదువుతా. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. పోయినసారి మనం రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 అప్లోడ్ చేసినాం కదా, దానిపైన 3.2K కామెంట్స్ అయితే రావడం జరిగింది. సో దాంట్లో నుంచి కొన్ని ఫస్ట్ టైం కామెంట్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చాలా మంది కామెంట్ చేసిరు. ఏంటిది అంటే సుంకోజు జీవన్ చార్య ఉన్నది. రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 1 లాగానే పార్ట్ 2 కూడా పక్కకే ఉండి చేస్తే బాగుండని అయితే కామెంట్ చేసిరు. పార్ట్ 3లో అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విఎన్ఎస్ అని ఉన్నది. మొత్తానికి రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 అయితే అప్లోడ్ చేశారు, సూపర్ ఉంది వీడియో అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రవి నాయుడు ఉన్నది. క్లైమాక్స్ సూపర్గా ఉంది, కళలాగా క్రియేట్ చేశారు, హ్యాట్స్ ఆఫ్ బ్రో అని అయితే కామెంట్ చేసిండు రవి నాయుడు అట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హరీష్ పోతుగంటి అన్నది. సూపర్ వీడియో, తెలుగు ఎక్స్పెరిమెంట్ సూపర్, చాలా బాగుందని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గోటిలో ఉన్నది. అన్న వీడియో బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్లోడింగ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ నేను యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. ఇది మొత్తం వానమౌలు అయ్యేసరికి కొద్దిగా టైంకే మొత్తం అంతా చీకటి అయినట్టు అయితే అయింది. ఇప్పుడు ఏం చేస్తారా? పేపర్ రావుతాం చూసి చదువు. తెలుగు సమర యోధులు నల్ల వజ్రం 170కి చేరిన కాబూల్ మృతులు. పులి లాంగ్ కోవిడ్ తో బోండేర్ లేచి పడి లేచిన కాంగ్రెస్ దింపిగా చుక్కేస్తే చిక్కులేనట. దళిత బంధు దేశానికే పాఠం. పన్నుల రాబడలే ఇప్పటి వరకు ఏ క్యాంపింగ్లో చేయని ఒక స్పెషల్ ఐటమ్ అయితే వేయబోతున్నా. అదేంటిదంటే వీడు ఇప్పటి వరకు తినలే కావచ్చు, అదిరి బెదిరిపోతావు. అరే ప్యాలాల ప్యాకెట్ ఎదురా, చాలా తినలేదా? ప్యాలాలు తినుడు వేరు, ప్యాలాలని వేరే రకంగా వేసుకొని తినుడు వేరు. ఒక భగవని పెద్ద అన్నం భగవని, ఉప్పు కారం టమాటాలు ఎన్ని నూనె కావాలి? పోసుకొని 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 2 టమాటాలు పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ. ఏదైనా తయారు చేసే ముందు పడరా వెజ్ అయితే ఓకే. నాకు కూడా అన్నం ఉల్లిగడ్డ వేసినాక తినొద్దు. మరి ఉల్లిగడ్డ ఉత్త తినేది ఉంటే తిను. ఉల్లిగడ్డ ఎక్కువ ఈ గిన్నెలో ఉత్త తిను. ఉల్లిగడ్డ తినదు. జింగనికి అయితే ఉత్త పేలాలు పెడుతున్నాం గాయస్. It's a chance to start over new, 'cause I missed you so I'm letting
పోయిరా ఏమైందిరా దేనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం లేదు మరి నీకు. Baby, this year it's just gonna be you and me. Hang by the fire and chill. Isn't this how it's supposed సుత్తమాన నల్లన్నాయి. Making our Christmas memories. Oh, and I've been longing to hold you close. Forget about everyone else. Isn't this how it's supposed to be? Making our Christmas memories. Oh, oh, la da da da, oh, oh, la da da da, oh, oh, la da da da. Making our Christmas memories. I've been wrapping presents for you. I've been hanging marbles in the tree. And I've lit my house with Christmas lights. So you should come back home to me. And when we wake up in the morning, I'm gonna play those carols that you love. We'll be singing all the melodies until the sun comes up. These are the good times with you. Baby, this year it's just gonna be you and me. దగ్గర గాయస్ ఒక గంట సేపు ఎంజాయ్ చేసినాము. ఈ డిస్కషన్ లో ఏమి నడిచింది అంటే డింపియాడ్ రిచ్ అయినప్పటికీ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేవు, నేను రిచ్ కానప్పటికీ నా దగ్గర ఘోరంగా ఎక్విప్మెంట్ కూడా జింగ అయితే చెప్పసాగిండు. వీడు భావి తరాల భవిష్యత్తు కోసం ఆ పైసలన్నీ కాపాడుతున్నాడ. వాడేమో నా మందం ఉంటే సరిపోయిన ఖర్చు పెడుతున్నాడు. మరి అంతే వెల్త్ టూర్ ఎవరెవరికి కావాలన్నా కామెంట్ చేయరు అందరి. ఎవరికి ఎన్ని ఎవరికి ఎన్ని ఎకరాలు ఆస్తున్నది, ఎవరికి ఎన్ని ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి అర్థమైతలేదు. మనము ఆ ప్రాపర్టీ టూర్ చేద్దాం అన్నప్పుడు ఇక్కడ ఎందుకు భయపడుతున్నాం అన్నప్పుడల్లా ఇది కూడా ఉన్నాయి 2 కోట్ల ప్రాపర్టీ భయపడుతున్నాం. మరి ఒక్కొక్క వీడియోలా చిన్న నుంచి వెళ్ళి పెద్ద మరి అంతే. పెద్ద నుంచి చిన్నది ఓకే అది ఓంటూర్ అయిపోయింది. నెక్స్ట్ జింగల్ ఓంటూర్ లెక్క ప్రకారం జింగడు బజ్జీలు తెప్పించేది ఉండే. ఏ జింగని బజ్జీలు మానేసుకుంటే మానేసుకుంటే బడ్జెట్ ఏమైతుంది? ఎవరేవాలి అయిపోయా మనకు ఆ సోయి కూడా లేపా అయిపోయా టైం అయిపోయింది. అయితే రేపు తెచ్చుంటారని సోయలేదట. సాయంత్రం సరే రేపే ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి గైస్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. లెట్స్ మేక్ ది రైస్. వీళ్ళకి ఒక ఛాలెంజ్ ఇస్తా అనగానే వీళ్ళ ఫేసులు చూడొచ్చు ఎట్లా అయిపోయినాయి. ఏం ఛాలెంజ్ అని చెప్పేసి రావురే అప్పురా నాకు కూడా కొద్దిగా జ్వరం తక్కువైనట్టు ఉన్నది. ఇక ఛాలెంజ్ ఏంటిదంటే ఏదైనా ఒక పేపర్ తోటి ప్లేన్ తయారు చేయాలి. తయారు చేసి కట్టె కనబడుతుంది కదా, ఆ కట్టె మీద ల్యాండ్ చేయాలి. ఏడైనా కూర్చొని డిక్కి కిందనే ఆనాలి. కమాన్ ఎవరిని ప్లేన్ అక్కడ తయారు చేసుకోరు. ప్లేన్ తయారు ఎవరు లాస్ట్ ల్యాండ్ చేస్తే మనకి పల్లీలు 10,000 గుద్దుడు పల్లీలు 10,000 లాస్ట్ పడుతుందో పల్లీలు రెడీగా ఉంటారు. పోతాడు అన్నాక కూర్చొని డిక్క అనిచ్చేయాలి. ఏడికెళ్ళేసినా సరే వీళ్ళు తయారు చేసుకునే వరకల్లా అయిపోయేటట్టుంది. వీళ్ళు కొంచెం స్మార్ట్ గా ఆలోచించి చిన్న తయారు చేస్తుంటారు. పడంగా పడేటట్టు వీళ్ళు పెద్ద తయారు చేస్తారు. కమాన్ ఇంత షేపా ఇటువంటి ఫ్లైట్ ఎవరైనా తయారు చేసినా కామెంట్ చేయరు. అది మీరు వదలదు అసలు. పల్లీలు లాస్ట్ పడితే పల్లీలే ఇటే అవుతుంది. ఫ్లైట్ ఎట్లుందో వీళ్ళకు ఫ్లైట్లు కూడా తయారు చేయరా. మొత్తం ఓపెన్ అయింది.
లాస్ట్ ఛాన్స్ జింగన్కి ఒక ఛాన్స్ ఎక్కువ ఇస్తున్నాం. ఇప్పుడు పడ్డదనుకో ఓకే, పడప మంచిగా తయారు చేసుకొని వేసుకో ఇప్పుడే ఇక. మంచిగా ఉందిగా. జింగన్కి లాస్ట్ ఛాన్స్, పడ్డదనుకో సేఫ్. అదా ఇక దా, 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 దా. అవురు, 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 అవురు. తువాలు ఇప్పేస్తావా? ఏదేమైనా మసాలా బాలే సంచి ఎవరి దాకా జరా ఈపిని వచ్చినట్టుండే ఇక గాయంత కవర్ చేయవద్దు ఇక. ఇక్కడ ఓడిజింగ డింపిగానే చూస్తుండు. మళ్ళీ నిన్నే చూస్తుండు. ఇవరి దాకా అన్న ఒక ఛాలెంజ్ ఇచ్చింది కదా, ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. వీళ్ళు వచ్చేసి చక్కెర గోళీలు అవుతున్నారా, ఈ చక్కెర గోళీలు తిన్నాక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ కావద్దు. చేంజ్ అయినాయి అనుకో పర్లేదు. అంటే అది ఎట్లా మర్రు తిన్నాక వెళ్తుంది నీకు. ఇటు మర్రు చిన్న నుంచి పెద్ద ఏం చేయాలి? నవ్వులు మింగాలి. స్టార్ట్ వేసే డైరెక్ట్ సింపుల్ ఏం కాలే పబ్లికంగా ఏం లేదా. నెక్స్ట్ వచ్చేది ఎట్లా ఇదే అదే వెజ్ అయ్యింది సుక్కుందా? నెక్స్ట్ ప్లేని జూమ్ కొట్టు, వాడు ఇస్తాడు. ఇది తిన్నది నేను తిన్నా ఇది. ఎక్స్ప్రెషన్ జీవితరా ఇవి నేను అనుకునే కాదన్నట్టు. ఛాలెంజ్ వచ్చేసి గాయస్ గన్ రాంగ్ అయితే అయింది. వచ్చిండు దా. నేను కావాలన్నా ఎందుకన్నా నేను కావాలని కొట్టాం. అప్పటి నుంచే ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిందిగా. కుమ్మరి మరి దా నేను కావాలన్నా కావాలని ఎందుకన్నావు? తినేదారా? కెమికల్ పుల్లనే ఉన్నాయి కదా. మనం ముగ్గురం పెట్టినాం కాబట్టి ముగ్గురు పడవలసిందే. కుమ్మురా కుమ్మురా. లేవుగా పుల్లగా లేవుగా. ఎందుకు లేవురా? ఉన్నాయి. మేడం మాలేసుకున్నా నేను. రోజుకు ఒక్కటేసారి తింటా అన్నాడు. ఏం దొరుకుతుంది దాని మీద వెజ్ గుర్తుందా లేదా చూస్తుండే. వెజ్ గుర్తుందా అంటే ఎత్తనే ఉన్నాడు. ఇక పొద్దుగాంచాలి తిన్నా, ఇప్పుడే తింటున్నా, రాత్రి తింటా నేను. ఇంకొక చికెన్ బిర్యానీ మీద వెజ్ కలర్ గుర్తేసుకుని ఇంకా వెజ్ గుర్తుంది. వెజ్ చికెన్ అలా అవ్వదమ్మా. చికెన్ ఇప్పుడైతే గాయస్ ఒక క్రేజీ సాంగ్ పైన మన వాళ్ళు పర్ఫామ్ అయితే చేయబోతున్నారు. ఈసారి డిఫరెంట్ అన్న నేను పాట పాడుతున్నాం, వీళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. వీళ్ళిద్దరు డిప్యా డాన్స్ చేస్తాడు. నేను నర్తకురాలు. పెట్టు నర్తకు రావాలి. ఓకే ఓకే. ఏ బంధము ఇది, ఏ బంధము, ఏ జన్మ బంధాల సుమగంధము, ఏ పుష్పము ఇది, ఏం పుష్పము, నయనాల నడయాడు తొలి పుష్పము, విరహపు ఎడలను వినవా, కడబడుతనములు కనవా, మగువల మనసులు తెలిసి నీ వలపుల మరచుట సులువా, ఈ కనివిని ఎరుగని మనసుల కలయిక పిలిచిన విరహము తగదిగా మెరుపుల తోం తగిడ దీం తగిడ తోం తగిడ నమ్ తగిడ
అరే కొంచెంరా నిజంగానే వచ్చేట్టున్నాడు. డింపీ సోలో పర్ఫార్మెన్స్. ఏదేమైనా డింపీ ఆడ పర్ఫార్మెన్స్ భలే ఇచ్చిండు. గుడ్రా డింపీ. జింగడి స్టిల్ కూడా భలే ఇచ్చిండు. మళ్ళీ షేరా షేరా అంటే ఎంత ఏదైనా జనం వచ్చినా సరే తగ్గకుండా వేసినా ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయరు అన్న. మస్తు తెలుగులో ఎవరో హీరోయిన్ 3 జనరేషన్లతో డాన్స్ చేసినట్టుగా డింపీ ఆడు నాతో చేసిండు, వాంతో చేసిండు, వీళ్ళతో చేసిండు, లాస్ట్ ఇంతో చేసిండు. అది ఫైనల్ అయింది. ఇప్పుడు వచ్చేసి గాయస్ మన వాళ్ళు అయితే డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ రైస్ అయింది, కర్రీ అయితే వేస్తుండు. ఆ జింగడు మాలేసుకుండు కాబట్టి నాన్ వెజ్ అయితే వండడం లేదు. ఏం కూర చేస్తున్నాం అంటే టమాటా కర్రీ అయితే వండుతున్నాము. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటిది అంటే కత్తి రెడ్డి మధుకర్ రెడ్డి అని ఉన్నది. ద వీడియో వాజ్ రియల్లీ అమేజింగ్ అన్న అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హరీష్ అని ఉన్నది. అన్న తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోలు అన్నీ బాగుంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు ఎలక్ట్రిక్ వరల్డ్ అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ మనదే బెస్ట్ తెలుగు ఛానల్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సన్నీ అని ఉన్నది. పూర్ వాళ్ళు రిచ్ అయ్యారు, రిచ్ వాళ్ళు పూర్ అయ్యారు, రిచ్ వాళ్ళ ఫీలింగే బాగుంది అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వినయ్ ఉన్నది. అన్న చాలా బాగా చేసారు, మీ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఆయన యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఫీవర్ దాకా గాయస్ ఏర్పడలేదు. ఇక్కడ కొద్దిసేపు బండుకుంటే ఏం ఏర్పడ్డది అంటే పైన మంచు పడుతుంది. మంచు వల్ల మీరు చూడొచ్చు పేపర్లు మొత్తం నాలిపోయినాయి. మొత్తం నాలిపోయి చినిగిపోయినాయి అనుకో, మంచు డైరెక్ట్ మా మీదనే పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇనిగిపోయింది రాగో. అరే గాలి ఫుల్ వస్తుంది, గాలి వచ్చినా కొద్దిగా ఇనిగిపోతుంది. కిటికీలన్నీ మూసేయర్రా. పొద్దున దాకానేమో గాలి రాలేదు, ఇప్పుడేమో చల్లగా వస్తుంది. ఈ మూసేస్తే గాలి రాదు. మా రూఫ్ పతనం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ హోల్ అయితే పడిపోయింది. ఈ మధ్యలో మొత్తం గ్యాప్ వచ్చింది. గాడుపు లేస్తుంది గాయస్. గాడుపు లేచినా కొద్దీ మొత్తం అంతా ఈనిపోతుంది. ఫుల్ గాడుపు వచ్చింది అనుకో మన పేపర్ హౌస్ మొత్తం. I want you to see
ఎప్పటిలాగానే ఈ క్యాంపింగ్లో కూడా మళ్ళీ పొడుపు కథలు అయితే విసురుతున్నా. మరి దానికి సంబంధించిన సమాధానం ఎవరు అందుకుంటారో చూడాలి. పోయినసారి డింపియాడు చాలా ఆన్సర్స్ చెప్పిండు ఒకసారి నేను అడిగినప్పుడు. ఈసారి మరి ఎవరు చెప్తారో చూడాలి. విసురు లాస్ట్ టైం ఏ క్యాంపింగ్లో అడిగినా సోలార్ రిక్షాలు అడిగినాం, మళ్ళీ ఏడు అడగాలి ఇక. అలానే వాడు అన్ని అందుకున్నాడు. ఈసారి ఎన్ని అందుకుంటాడో చూస్తాం. గుప్పెట్లో 2 దొంగలు. మ్యాక్సిమం 2 ఉంటారు, ఉంటే ఒకడు కూడా ఉంటారు, లేకపోతే 3-4 కూడా ఉంటారు. గుప్పెట్లో 2 దొంగలు. గుప్పట్లో 2 దొంగలు. పెళ్లి పిల్ల గంట కమాన్, మీకు ఎవరికైనా తెలిసింటే టక్కన కామెంట్ చేసేయండి. వీళ్ళు ఎప్పుడు లోపల గంటలో కూడా ఉంటాయి కదా టింగ్ టింగ్ అని. 2 అన్న ఇద్దరా దాని 2-3 ఉంటాయి. క్లూ నువ్వేం లేదు. కండ్లా మన క్యాంపింగ్ దాని గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ క్యాంపింగ్ కదా. మళ్ళాడు ఏంటి క్వశ్చన్? గుప్పెట్లో 2 దొంగలు. క్యాంపింగ్లో మనం మాట్లాడుకున్నాం దాని గురించి. విజయవంతంగా ఆన్సర్ ఎవరు చెప్పేటట్లేదు. క్లూ అదే చెప్పినాగా అట్లా దానికి రిలేటెడ్ క్లూ వేయాలి. తినేదే 2 క్లూలు ఇచ్చిన. పల్లిక ఇంకో 10 క్లూలు అడుగుర్రి. పల్లిక గురించి చెప్పి మాట్లాడుకోరా. ఇవన్నాకనా? నెక్స్ట్ వన్. క్వశ్చన్ చిన్నగా ఉంటుంది, ఆన్సర్ కూడా చిన్ననే ఉంటుంది. ఓకే, ఎవరు అందుకుంటారో చూస్తామని. చచ్చేదాకా చావనిది. నాలుగే నీడా చచ్చేదాకా చావనిది. ప్రాణం. నీడ. 90s ఏం పాట ఉందండి? నేను వీడ అది తినేది. అంటే అప్పుడు పాట ఉన్నది తినేది, కానీ ఆన్సర్ తినేది కాదు. తినేదా ఇది? కండ్లా అప్పుడు పాట తినేదాని మీద ఉండు. ఇది చూద్దామంటే కనబడదు, కానీ మన హావభావాలతో తెలిసిపోతుంది. శ్వాస. జింగనికి 2-3 ఉన్నాయి. బర్రెలు కాదు, పుట్టుమచ్చ, గజ్జ, 2-3 ఉన్నాయి. అవి ఎప్పటికీ నెరవేరని కోరిక, 2 అక్షరాలు. ఆశ. ఆశ. 2-3 ఉన్నాయంటే ఏంటి అనుకుంటా. అది ఉండడే డిఫరెంట్ ఉంది. గాలి కన్నా వేగంగా వెళ్ళేది. మనస్సు. పక్కన అనుకున్నాడు ఎవరు. గాలి కన్నా వేగమైంది. మనస్సు. సాయిబాబా సినిమా ఏదో ఉంటుంది. అదే డైలాగ్. అడుగులన్నా అయిపోలేదు చెప్పిండు గారు. ఇప్పుడు అడిగేది ఈజీయే, కానీ ఆన్సర్ చెప్తే టక్కనే చెప్తారు, లేకపోతే చెప్పలేరు. ఇక టక్కన చెప్పుర్రది. వస్తుంది పోతుంది, పట్టుకుందామంటే దొరకదు. నీడ. కరెంట్. అదే ఉండాక పోతుంది. అదే కరెంట్ 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 ఎందుకు పట్టుకుంటావురా? ఎండ నీడ తెప్ప. అరే ఆన్సర్ 2 అక్షరాలు రా. గాలి 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 ఆడే ఫస్ట్ చెప్పిండు. నోలో తీగ. ఈ రోజు 0 వచ్చేసి దీనికి మీరు ముగ్గురు చెప్పారు కదా. ఇటు 0 స్కోర్ లోకి అయితే వెళ్ళిపోయాడు. పోయిస్తా అన్ని కరెక్ట్ చెప్తే కదా, చదువుకొని వచ్చినట్టున్నాడు. 3 అడిగిందా? చివరి పొడుపు కథ విసురుతున్నా. వీడన్నా ఒక్కటి అందుకొని మరి ఎవరో చెప్తారు ఇక. ముంగడికి వస్తా లేకపోతే చూడాలి. ఫస్ట్ అయితే జింగాడు ఉన్నాడు, ఇప్పుడు తర్వాత 2 ఉన్నారు, లాస్ట్ కి ఉన్నాడు. ఎందుకు అందరం ఒకటే ఒకటే చెప్పిండు. ఆశ, మనస్సు. ఓకే. 2 చలో విసురుతున్నా, రెడీగా ఉండరు. రెడీ. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏమిటది? గులాబీ. గులాబ్ పువ్వా? పువ్వు కాదు, తినేదా? తినేది కూడా కాదు. వాసన. వాసన చూసినావు కావచ్చు దాన్ని ఎప్పుడో ఒకసారి. పూసి మాయమైంది. వద్దే. వాసన మాధుడు వచ్చిన దాన్ని. మళ్ళీ వీడు ఉన్న వాళ్ళు అందరూ చూడొచ్చు వాసన దాన్ని. నాకు వచ్చింది. ఇద్దరు కర్పూరం. కర్పూరమా? అదేనా? అదే కెమెరామెన్ చెప్పిండు. ఎన్ని క్లూలు కావాలరా మీకు? కర్పూరం. మరి బాగా గవేడ బాగా అన్నం. పోయిన నెల వాడినామని చెప్పిన. గణపతి కడ ఇప్పుడు ఈ నెల వాడినావా, అంత ముందు నెల వాడినావా? విజయవంతంగా ఇట్టి కార్యక్రమాన్ని అయితే పూర్తి చేసుకుందాం. వీళ్ళిద్దరు 2 ఆన్సర్లతో టాప్లో ఉండగా వీడు ఒక్క ఆన్సర్ తోటి 3rd పొజిషన్లో ఉన్నాడు. వీడేం చెప్పలేక ఇట్లా కూర్చున్నాడు. పళ్ళ చెట్టు అయితే
పోయినసారి అడిగినప్పుడు అన్ని వీడియో చెప్పిండు, ఈసారి ఒకటి కూడా చెప్పలేదు. పోయినసారి ఎందుకు చెప్పిండంటే ఆన్సర్ కి అటు మెల్లగా ఫార్వర్డ్ అయింది అట్లా. ఈజీ వచ్చినాయి అప్పుడు. వీడు ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతుండే టైం వచ్చేసి 11:12 అవుతుంది, అందుకే వీడు చెప్పలేకపోతుండు. అంటే పండుకునే టైం అయిపోయింది వాళ్ళు ఎప్పుడో ఓ రాత్రి లేచి మళ్ళా. నేనే దీని కింద పోతా. పేపర్లు కప్పుకుంటా అన్ని. ఓడింపి లేచినావుగా, లేకపోయినావు వీళ్ళని. వాళ్ళు పడుకున్నారు కానీ డిస్టర్బ్ చేస్తలే. లేచినాను లేవురు లేవు అన్నా. లేవరు ఎండ కొడుతుంది, ఘోరంగా ఉడకపోతుంది. ఉన్నావా? గుద్దకరా అంత ఇటు అయింది. ఇంతకుముందుకే లేచినాం గాయస్, రాత్రి సెలవుతుందని మొత్తం అన్ని ప్యాక్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఉడకపోతుంది, అన్నీ తీసేస్తున్నాం. ఇక చల్లగా వస్తుంది రాయడ. అరే అచ్చడి వేయరా ఇంకా రాత్రి కుక్క తిరుగుతున్నాయని నేనే పెట్టినా. కానీ అయ్యాం అన్న వచ్చి మనం మూచనాకలే. కౌసు అయితే నాకు కౌసు వాడే మూత తెలుస్తలే. గరం గరం చాయ్ అయితే చేస్తున్నా. మన వాళ్ళు కాఫీ కావాలంటారు. నెక్స్ట్ క్యాంపింగ్లో ట్రై చేద్దాం. ఇప్పుడు లేదు కాఫీ. గరం గరం చాయ్ చేయకుండా చల్లటి చాయ్ కూడా చేస్తారా? కోల్డ్ చాయ్. ఇక పైనుంచి ఇది ఒక క్యాంపింగ్ లో గ్రీన్ టీ, ఒక క్యాంపింగ్ లో లెమన్ టీ. అవన్నీ నాకు చేయరాదు, నేను చేస్తా. ఇంకెందుకు బా. మా నాన్న అయితే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏమంటారు హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకుంటుండు. నెక్స్ట్ క్యాంపింగ్ లా చెప్పు. లెమన్ టీ వేయచ్చు ఇంకా ఈజీ. గ్రీన్ టీ ఎట్లా అవుతారు ఎలాగని. చూసిన వాళ్ళ బ్లాక్ టీ అంటే తెలుసా? బ్లాక్ టీ ఇగో డికాషనే. బ్లాక్ టీ ఇప్పుడు పాలు వలిపోయి బ్లాక్ టీ అవుతుంది. మా దగ్గర ఒక పెద్ద పల్లీల పట్టి అయితే ఉంది. ఇప్పుడు దీన్ని మీరు పొందాలి అంటే మీకు ఒక చిన్న గేమ్ టెస్ట్, దానిలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అనుకో. ఈ బాల్ని మనకు పైన ఉంది కదా, దాన్ని ఏమంటారా, బాస్కెట్ బాల్. దానిలో వేయాలి. ఒక్కరికి 3 ఛాన్సులు. దానిలో పడ్డదనుకో, అందరం వేసిన తర్వాత ఎంతమంది పడితే అంతమంది పంచుకున్నాను. పెద్ద నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి పెద్ద నుంచి మనిషికి 3 ఛాన్సులు. చలో నీకు దగ్గర అవుతుంది, మళ్ళీ మాకు దూరం అవుతుంది. నువ్వు కూడా కాడికి వచ్చేయి. రెడీ? రెడీ. కట్ నుంచి అయితే దానికి గుద్దుకుని అలా పడుతుంది. ఇటు గడుచుకుందేం రా. పెట్టిరాడు పెట్టిరు. 1 మిస్. రాయల్ కథం. టాయలే ఫస్ట్ బాల్ సెట్ అయిపోయింది. సెకండ్ ఛాన్స్ అలా కూడా అవ్వలేదమ్మా. నిన్న రాకెట్ అయితే చక్కగా ఇరికి కదరా. నెక్స్ట్ సాయి అన్న
ఎన్నిసార్లు పడతాయి అనుకుంటారా? ఒకసారి గట్లే అనిపిస్తుంది చూస్తే. తేరా తేరా డింపియా. నాది గట్లే ఒక్క రింగ్ ఆగలే దగ్గర బాల్ల గాలిలేజ్ ఇంకా అంత అయిపోయినాక మత్తగా చెప్తా, నేను కూడా 100 చెప్తా. బాల్ల గాలి లేదు. వాడకుంటే ఎట్లా నాన్నగడ పెద్ద నువ్వు లైన్ వస్తుంది ఇంకా పెద్ద లైన్ వచ్చింది లైన్ గానే. నెక్స్ట్ నేనేగా ఇట్లా కుర్రు మారుతుంటారు ఏ నీకు. ఎవరిని పడకపోతే మర్చిపోయి తిందా. ఆగిర్రా నా ఎట్లా తాకింది రింగ్ మీద ఇరిగింది చూడు. ఇంకొకటి ఎత్తాడు ఏందా ఆయన ఇంకోసారి డింపాడు వేసినట్టు. ఎవరు వాడకపోతే ఎట్లా కెమెరామెన్ తింటాడా? ఒక ఛాన్స్ మళ్ళా ఎవరికి వాడేటట్టు తాగినట్టు ఏరా నా లెక్క. మొత్తం పైల పట్టు వేసేటట్టున్నాడు. అయ్యో మనిషికి 3 సార్లు వేసినాం, ఎవరిది వాళ్ళలేదు. లాస్ట్ మళ్ళీ ఒక్కొక్క ఛాన్స్ అయితే తీసుకుంటాం. ఒక్కొక్కటేనా? సరే బాలే అమ్మా. ఫోన్ తాకితే పోయినట్టే. ఒకటే ఛాన్స్. నువ్వు అయినా తినదుగా. ఎవరికైనా ఇస్తా నేను. అట్లుండదా ఈయన తినాలి. పేపర్ అన్న డిస్క్వాలిఫై. ఎవరు వాడిపోతే నాకైతే ఇప్పటిదాకా ఆడిన ఆటలల్లో అందరికి ఎవరికి లేదు. నువ్వు తినద్దు. బాల్ అయితే ఎవరిది వాళ్ళలేదు, మన జింగాన్ ఒక్కందే పడ్డది. ఆయన మాల వేసుకుండు కాబట్టి ఆయన తినొద్దుగా, అందుకే మాకే ఇస్తుండు, మేమే తింటున్నాం. తినొచ్చు మార్క్ ఉంది. నేను తిన మా కూడా అదే కావాలి. మంచిగా 4 ముక్కలు అవుతుంది. ఇప్పుడైతే గాయస్ ఇంకోసారి కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఒంటే దుగాని అని ఉన్నది. అన్న 5 స్టార్ హోటల్కి పూర్ గెటప్లో వెళ్ళండి, రియాక్షన్ని క్యాప్చర్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. మొన్న మేము అంత మంచి డ్రెస్సులు వేసుకొని పోతేనే వాళ్ళు ఆపారు స్టార్టింగ్లో, ఎడి ఊతుర్రు అని. అసలు పూర్ డ్రెస్ వేసుకొని పోతే లోపలికి కూడా రానియారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకట్ రెడ్డి అని ఉన్నది. అన్న సూపర్ వీడియో, రిచ్ వర్సెస్ పూర్ వీడియో అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రేవంత్ సాయి అని ఉన్నది. అన్న మాకు ప్రతిరోజు మీ వీడియో చూడకుండా నిద్రపోము, లవ్ ఫ్రమ్ విజయవాడ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బన్ను ద బాయ్ అని ఉన్నది. హాయ్ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి, వెయిటింగ్ ఫర్ ఫ్రీ ఫైర్ ఛాలెంజ్ అని అయితే కామెంట్ చేసిండు. ఓకే ఇప్పుడు చేస్తాం త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రిన్స్ అని ఉన్నది. సూపర్ వీడియో అన్న, బుర్రా పాడని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవే నేను చదివిన 3rd టైం కామెంట్స్. మళ్ళీ నేను యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడైతే మన దగ్గర పేపర్ క్రాఫ్ట్ చేస్తారా? పేపర్ క్రాఫ్ట్ చేయరా? అది వరకు నేను ఇది వస్తాయి పైనాపిల్. వెదర్ గాయస్ సేమ్ నిన్నటి లెక్కనే ఉంది. మొత్తం కూడా వర్షం పడేటట్టున్నది, చూడాలి అప్పటి వరకు ఎట్లుంటుందో ఏమో. వర్షం పడితే మాత్రం మన హౌస్ ఆల్రెడీ మీద బొక్క పడిపోయింది, డైరెక్ట్ నీళ్ళు మా మీద పడతాయి. దాకా దగ్గర ఒక 1/2 అవర్ 40 మినిట్స్ టైం తీసుకొని మన వాళ్ళందరూ పేపర్ క్రాఫ్ట్స్ అయితే తయారు చేసారు. జింగా నువ్వు ఏం తయారు చేసినావు? నేను చూపి అన్న. ఫస్ట్ నావు మామిగో అంత పర్ఫెక్ట్గా రాలే. నెక్స్ట్ వచ్చేసి ఇగో తోక పడవ, కత్తి పడవ అంటారుగా, కత్తితోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇగో పెద్దది ప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ పేపర్ క్రాఫ్ట్ రెక్కలు తిరగరేసాడు. పోయింది. నేనేమో కప్ అని తయారు చేసిన, కాకపోతే ఇది ముంగడి పోతలేదు, బాగా తిన్నది. ఇది పేపరు గట్టి పేపర్ అయితే ఎగురుకుంటూ పోతుండే, ఇది న్యూస్ పేపర్ పతలా ఉన్నది కాబట్టి పోతలేదు ముంగటికి.
అది ఎందుకు పోతలేదు అంటే ఎవరిదాకా అన్న తిన్న బిస్కెట్లు అన్నీ దానికే పెట్టిండు, అందుకే అది బగ్గ బయలు. నేనేం తయారు చేసిన అంటే ఇగో కెమెరా ఇది తయారు చేసిన ఇది రెండు ఒకటే, కానీ వీళ్ళకే ప్రింట్ వస్తుంది, వీళ్ళకే ప్రింట్ రాదు. ఇప్పుడు మనోడు వచ్చినాక ప్రింట్ తీస్తాలకే ఇప్పుడు వీళ్ళకే. కమాన్. ఇప్పుడు వరల్డ్ వైడ్ అందాల పోటీలు అయితే జరగబోతున్నాయి కాబట్టి ఒక మోడల్ అయితే తయారు చేసిన. యూనివర్స్ రాబోతుంది. రామ్మా మెర్తిగా ఒక లుక్ వేసుకోండి. కెమెరామెన్ స్ట్రేట్ యాంగిల్ అనేది కిందికి దిగకు. ఫోటో తీసుకోవాలి. మిస్ యూనివర్స్ తోటి అయితే ఒక సెల్ఫీ. కమాన్ రండి 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 బొమ్మలే కమాన్. ఇప్పుడు డింపి అని ఒక ఫోటో తీసి ప్రింట్ తీస్తా. ప్రింట్ వస్తుందా? చూపిస్తా ఇక ప్రింట్ ప్రింట్ ఇక. సో టైం మీరు చూసినట్లయితే 12:18 అయితే అవుతుంది, ఇంకా 2 గంటలు టైం అవుతుంది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇలా ఏం ప్రిపేర్ అయితే చేస్తారేమో. ఫస్ట్ వచ్చేసి ఇవే మన బ్రేక్ఫాస్ట్. మేము ఎప్పుడు ఏ క్యాంపింగ్ చేసినా సరే మ్యాక్సిమం 12 లోపు స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎస్టర్డే వచ్చేసి బాగా లేట్ అయింది, 2:20కి మనం స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు టైం ఎంత గడుస్తలేదు. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 1:52 అయితే అవుతుంది, మీకు స్క్రీన్ మీద అనిపిస్తుంది కావచ్చు. సో లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే ప్లాన్లు అయితే లేమో. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర కంకులు అవుతున్నాయి, ఆ కంకులను ఇవే న్యూస్ పేపర్లు యూజ్ చేసి కాలుద్దాం అని తిందాం. అదవరకు 20 నిమిషాలు అవుతుంది ఆడవరకు అలా. న్యూస్ పేపర్ మంట పెడితే పెద్ద అవుతుంది మంట, కాబట్టి మనం ఇల్లంతా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే వెనక సైడ్ గోడ తీసేస్తున్నాం, ఇక్కడ బయట కాలుస్తాం. అంటే మేము లోపలనే ఉంటాం కానీ కంకులు బయట కాలుస్తాం. బయట పడితే అంటే అంత లబ్బర్. కట్టడానికి ఒక రోజంతా అయిపోయింది, కూలగొట్టడానికి ఒక సెకండ్ చాలు. నాశనం చేయడానికి కూలగొట్ట నీకు కాదు. మేమేమో అనుకుంటే ఏమో అయింది, విధి వేరేలాగా ఆలోచించింది. మధ్యలో కాలు పెట్టిండు, మళ్ళీ కాలు పెడతాడు. మంచిగా అవుతాయేమో అనుకుంటే మొత్తం పవదోరినాయి. అరే ఉడికిన ఏం చూడరా మంచిగా ఉందేమో. ఊరికెట్టిన కంకులకైనా ఇప్పుడైతే గైస్ లాస్ట్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పాతిరెడ్డి అని ఉన్నది. సో హ్యాపీ అన్న డింపీకి 5 స్టార్ హోటల్ని చూపించినందుకు అని అయితే కామెంట్ చేసిండు. చూపించినందుకు కాదు, వాడు 5 స్టార్ హోటల్లో స్టే చేసిండు ఒక రోజు. ఎట్లా అనిపించిందిరా? మంచిగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకటరెడ్డి అని ఉన్నది. సూపర్ వీడియో బ్రో అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎద్దుల గీత ఉన్నది. అన్న సూపర్ ఉంది, ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి, పార్ట్ 3 కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీరాములు అని ఉన్నది. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ లైక్ దిస్ వీడియో అన్న, లైక్ బూమ్ క్రేజీ వీడియో అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు అని ఉన్నది. లాస్ట్లో ఎండింగ్ ట్విస్ట్ వేరే లెవెల్ ఉంది అన్న, లవ్ ఫ్రమ్ కామారెడ్డి అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రవి మాన్స్టర్ గేమర్ అట. జింగా అన్న ఫైర్ జంప్ సూపర్ అట.
సో మొత్తానికి గాయస్ ఇవి నేను రెడీ చేసిన కామెంట్. సో ఇప్పుడు వచ్చేసి మన ఇల్లు మీరు చూడొచ్చు మొత్తం ఎట్లయిందో. కంకులు కాల్చేసరికి మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది. మన ఇల్లు మీరు చూడొచ్చు మొత్తం ఎట్లా అయిపోయిందో, ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది. కంకులు కాల్దామని చెప్పేసి ఇల్లును అయితే సర్వనాశనం చేసేసినాము. టైం మీద చూసినట్లయితే 2:22 అయితే అవుతుంది. మనం ఎస్టర్డే 2:20కి లోపలికి అయితే వచ్చినాము. ఇప్పుడు మన 24 hours ఛాలెంజ్ ఏదైతే ఉందో అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న మనకు వర్షం వచ్చినట్టుండే కాబట్టి ఘోరంగా అంటే ఘోరంగా చల్లగా ఉండే. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎట్లా అయిపోయింది. ఒక డైలాగ్ చెప్తారు, కుక్కలు చింపిన ఇస్తారి. ఆ పరిస్థితి అయింది మన ఇల్లు పని. కుక్కలు చెప్పారు, మేము మనమే చెప్పాము. మనుషులు దింపిన ఇల్లు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. టేబుల్ నుండి ఆయన తాగుతా. మళ్ళీ రా సరే.